దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుందా? మావోయిస్టుల కార్యకలాపాలు ఇక లేనట్టేనా? ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను తుడిచిపెట్టారా? ఆపరేషన్ సంభవ్ ఎలా సక్సెస్ అయింది? హిట్మా టెక్ శంకర్ ను ఎలా హతమార్చారు? 50 మంది మావోయిస్టులను ఎలా పట్టుకోగలిగారు? 2026 మార్చి 30 లోపు మావోయిస్టుల కార్యకలాపాలు పూర్తిగా బంద్ అవుతాయా? ఈ ప్రశ్నలపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుందా? మావోయిస్టు కార్యకలాపాలు ఇక లేనట్టేనా? ఆపరేషన్ కగర్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సంభవ్ నిఘా వర్గాల సమాచారంతోనే ఎన్కౌంటర్లను సక్సెస్ఫుల్ గా నిర్వహించగలిగారా, లేదా బూటకపు ఎన్కౌంటర్లా? దీని మీద ప్రజా సంఘాలు ఏమంటున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిట్మా టెక్ జగదీష్ ఇలాంటి మావోయిస్టు నాయకులను ఎట్లా ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం గుర్తించగలిగింది? 50 మంది పైగా మావోయిస్టులను ఎట్లా పట్టుకోగలిగింది అనేది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ దౌర్జన్యాలు పేరుతరేగిపోతాయో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. అలా వచ్చిందే దేశంలో నక్సలిజం. 1967 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్ బరీ ఉద్యమం రావడం జరిగింది. ఆ ఉద్యమం నుంచే 4-5 శతాబ్దాల నుంచి దేశంలో ఈ మావోయిస్టు పార్టీ అనేది పుట్టుకురావడం. అప్పటి నుంచి కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఇలా 9 రాష్ట్రాల్లో ఈ నక్సలిజం అనేది పుట్టుకురావడం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆదివాసీల యొక్క హక్కులను, వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ అటవీ ప్రాంతంలో అన్నలు ఆయుధాలు చేతపట్టి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం. అయితే పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఆదివాసీ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అన్నల యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోవడం జరిగింది. పెరిగినటువంటి టెక్నాలజీతో ఎక్కడైతే మావోయిస్టులు ఉంటున్నారో వారి యొక్క మొత్తం ఆధారాలతో సహా పోలీసులు ఐడెంటిఫై చేయడం, వారిని మట్టుపట్టేటువంటి కార్యక్రమాలు వస్తున్నటువంటి తరుణంలో మావోయిస్టు యొక్క పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కగర్ ఆపరేషన్ అనేది తుది దశకు చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోకి దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సంభవం ఏదైతే ఉందో ఆ మావోయిస్టులు అసంభవం అనుకున్నటువంటి దానిని సంభవం చూపిస్తున్నారు ఈ ఆపరేషన్ సంభవ్ అనే పేరుతో. ఇప్పటికే 13 మంది మావోయిస్టులు ఈ రంపచోడవరం నియోజకవర్గంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇక్కడ 13 మంది మావోయిస్టులు చనిపోవడం, అందులో హిట్మా టెక్ శంకర్ లాంటి అగ్రనేతలు ఉండడంతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ యొక్క పూర్తి కార్యకలాపాలు అనేవి ఆగిపోయాయి. ఇక పూర్తి పార్టీ మట్టానికి పడిపోయింది, ఇంకా లేవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇక మావోయిస్టు పార్టీ యొక్క మనుగడ ఇక లేనట్లే అన్న ప్రచారం దేశవ్యాప్తంగా కూడా ఊపందుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క నిఘా విభాగం ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే ఇక్కడికి షెల్టర్ జోన్ కోసం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి హిట్మా టెక్ శంకర్ లాంటి మావోయిస్టులు షెల్టర్ జోన్ గానీ ఇక్కడికి రావడంతో వారిని పట్టుకునేటువంటి క్రమంలో ఎదురు కాల్పులు జరగడం, ఆ కాల్పుల్లోనే వారు మృతి చెందారనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్. మరొక వెర్షన్ లో మాత్రం ప్రజా సంఘాలు కావచ్చు, సిపిఐ, వామపక్ష పార్టీలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా ఎవరైతే మాజీ మావోయిస్టులు ఉన్నారో ఇది బూటకపు ఎన్కౌంటర్. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ముందుగానే పట్టుకుని వారి నుంచి చిత్రహింసలు పెట్టి సమాచారం రాబట్టుకుని చంపేసి ఈ విధంగా ఈ ఎన్కౌంటర్ల పేరుతో చూపిస్తున్నారు అనేది ఆరోపణలు చేస్తున్నారు. ఇది వాస్తవం కానేది పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనం చూస్తున్నాం కదా అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చూస్తున్నాం కదా, భారీ కొండలు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. సుమారు 44 లక్షల కోట్లకు విలువైనటువంటి ఖనిజ సంపదలు ఈ కొండల్లో దాగి ఉన్నాయి. బంగారం, బాక్సైట్ లాంటి విలువైనటువంటి ఖనిజ సంపద ఈ కొండల్లో దాగి ఉండడంతో వీటిని కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు అమ్మేసేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ అడవులలో ఉన్నటువంటి అన్నలను ముందుగా ఈ ఆపరేషన్ కగర్ పేరుతో వారందరినీ కూడా తుదుముట్టించి ఈ
సంపద అంతా కూడా దోపిడీ చేసేయాలన్న ఆలోచనలో ఉండే ఈ విధంగా మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు ఈ ఆపరేషన్ చేపడుతుందన్న ఆరోపణలు ప్రజా సంఘాల నుంచి, అదేవిధంగా సిపిఐ, కమ్యూనిస్టు పార్టీల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. ఇందులో భాగంగానే మావోయిస్టులు కూడా ఈ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వారిని పిలిచినా పర్లేదు, కానీ మేము లొంగిపోతామని చెప్పి వారు బహిరంగంగా చెప్తున్నప్పుడు, అంటే లేఖల ద్వారా చెప్తున్నప్పటికీ కూడా వారిని లొంగిపోతున్నటువంటి క్రమంలో కూడా చంపేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రజా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలు మాత్రం బలగాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ఖండిస్తున్నాయి. మొత్తంగా 2-3 రోజుల నుంచి ఈ అల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ సంభవం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది, ఒక సంచలనంగా మారింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ యొక్క నడ్డి విరిగినట్లయింది. ఇక పూర్తిగా మావోయిస్టు పార్టీ యొక్క కార్యకలాపాలు దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా నేల కొరిగిపోయారు. ఇక పార్టీని భుజాల మీద వేసుకుని నడిపించేటువంటి నాయకులు ఎవరు కూడా ఇక లేరు అని ఇంకా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక దేవ్జీ లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ కనపడకుండా పోయారు. వారు పోలీసుల అదుపులోనే ఉన్నారనేది ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తుంటే దేవ్జీ మా పరిధిలో లేడు అని చెప్తున్నారు. ఇప్పటికే కోర్టులో ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ దాఖలు కావడం జరిగింది. రానున్నటువంటి 24 గంటలు 48 గంటల్లో దేవ్జీని ఆ కోర్టులో ప్రవేశపెడతారా, లేదంటే ఎన్కౌంటర్లో ఏదైనా కుమ్మింగ్ లో దేవ్జీ యొక్క పరిణామాలు కనిపిస్తాయా అనేది చూడాల్సింది. మొత్తంగా అయితే మావోయిస్టు యొక్క పార్టీ తుది దశకు చేరుకుంటుంది. 2026 మార్చి 30 కల్లా అంతం చేస్తామని చెప్పి దేశ హోంమంత్రి అమిత్ షా ఏదైతే ప్రకటించారో ఆ తేదీ కంటే ముందే దేశంలో ఈ నక్సలిజం అంతిమ దశకు చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మారేడుమిల్లిలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మృతదేహాల యొక్క బంధువులు ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది బంధువులు వస్తున్నారు గుర్తుపట్టడానికి. ఇదే క్రమంలో టెక్ శంకర్ కి సంబంధించినటువంటి బంధువులు రావడం జరిగింది. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఎట్లా సమాచారం అండి ఇలా మీ చనిపోయినట్లు చెప్పారు సార్? ఇలా మేము అలాగనే యూట్యూబ్ లో ఫోటో చూసాము, టీవీలో వచ్చారు, ఫోటో చూసి అలా గుర్తుపట్టి చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాము. అంటే మీరు ఏమవుతారు? ఆయన మా సొంత చిన్నాను. మీరు ఆయన ఎప్పుడైనా చూసారా, మాట్లాడలేదు? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఎన్ని సంవత్సరాలు దళం? దాదాపు ఒక 30 సంవత్సరాల పైన నుంచి. అంటే బంధువులతో కాంటాక్ట్ లో ఉండడం గానీ, అలాంటి సత్సంబంధాలు ఇలాంటివి ఎప్పుడైనా ఇంటికి రావడం గానీ అలాంటిది ఎప్పుడు ఏం జరగలేదు. అంటే ఆయన కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు? మదర్ గానీ ప్రెసెంట్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చిన్న వాళ్ళ తమ్ముడు ఉన్నారు, అక్కడ కూర్చుని ఉన్నారు. ఇక గ్రామస్తులు కూడా వచ్చారు. ఏమంటున్నారు ఆయన గ్రామంలో ఉన్న పరిస్థితులు కానీ, ఆ గ్రామస్తులు ఏమంటారు ఆయనతో పరిచయస్తులు కానీ? ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఆయన గురించి తెలుసండి. ఆయన చాలా మంచివారు. ఇంకా దాని గురించి ఇంకా నాకు అంతగానే తెలియదు, ఎందుకంటే నాకు తెలియని వారి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. ఇంకా మృతదేహం నాకు ఒకటే ఉందండి, దయచేసి మృతదేహాన్ని ఇంత తొందరగా ఇస్తే మేము అంత తొందరగా ప్రాసెస్. అంటే ఏమనుకుంటున్నారు ఎన్కౌంటర్ల పట్ల? దాని గురించి మనం ఏం మాట్లాడలేము సార్, అది ఎందుకంటే అది ఎన్కౌంటర్ అనే చిన్న విషయం కాదు, దాని గురించి మనకి ఏం తెలియదు. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా, పోలీసులేమో ఇలా ఆపరేషన్ చేపట్టామని చెప్పి ఒకవైపు ఏమో మాజీ మావోలు ఖచ్చితంగా పట్టుకుని చంపారంటారు. మీకేమనిపిస్తుంది? స్పష్టంగా మనకి తెలియదు సార్, ఎందుకంటే ఇప్పుడు మీ మీడియా ద్వారానే మాకు ఏదైనా తెలిసేది. ఇప్పుడు మా మధ్యలో అటు మీడియా మీరు చెప్పేదాన్ని బట్టి మేము అది మనకి స్పష్టంగా అనేది మనకి ఏది తెలియదు, ఖచ్చితంగా తెలియదు. మేము కూడా ఏది స్పష్టంగా చెప్పలేము సార్. మీ గ్రామం నుంచి ఆయన ఒకరే ఉన్నారు, ఇంకా ఉన్నారు? ఇంకా 2-3 ఉన్నారని చెప్పారంట సార్. మరి చెల్లూరు సురేష్ గారు ఉన్నారు, మరి నాకు తెలియదు. మా ఊరి దగ్గర నుంచి అయితే మరి ఇప్పటి వరకు అయితే ఆయన ఒకరి పేరు మాత్రమే బయటకు వచ్చింది, మరి తెలియదు. మరి ఇంకా ఏమనిపిస్తుంది? మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని చెప్తున్నారు కదా, ప్రకటిస్తున్నారు కదా, మీ గ్రామంలో ఏం చర్చ నడుస్తుంది? ఇంకా దళంలోకి వెళ్ళేటువంటి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారా? ఈ కాలంలో దళంలో వెళ్ళే ఇంట్రెస్ట్ ఎవరు చూపిస్తారు సార్? అలాంటిది ఏం లేదు. అందరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉంటారు. బట్ చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే ఆవేదన కనిపిస్తుంది. తొందరగా ఏదైతే పోలీసుల ద్వారా మాకు ఈ సమాచారం అందడం జరిగిందని చెప్తున్నారు. జరిగినటువంటి సంఘటన వాస్తవం అబద్ధం అనేది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి నెలకొనడం జరిగిందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తున్నాం కదా,
తమ ఏదైతే శంకర్ ఉన్నారో ఆయన 30 ఏళ్ల నుంచి ఈ మావేజంలో కొనసాగుతూ వస్తున్నారు. మంచి వ్యక్తిగా బంధువులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా కలవడానికి ఆయన రాలేదు. మనసు దళంలోకి వెళ్ళిన తర్వాత కూడా గ్రామానికి రావడం కానీ బంధువులను కలవడం కానీ ఇలాంటివి ఏవి కూడా జరగలేదని మొత్తంగా వాళ్ళు ఆవేదన చెప్తున్నారు. చివరిసారిగా చూసుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద కనిపిస్తుంది. మారేడుమిల్లి రంపచోడవరం గడిచినటువంటి 3 రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మొత్తం ఈ ఆపరేషన్ లో చనిపోయినటువంటి 13 మంది యొక్క మృతదేహాలకు పోస్ట్ మార్టం ఈ రంపచోడవరం ఈ ఏరియా ఆసుపత్రిలోనే చేస్తున్నారు. 13 మంది మృతదేహాల యొక్క బంధువులు రావడం, వారి యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకుని డిఎన్ఏతో మ్యాచ్ అయితేనే ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి బంధువులకు మృతదేహాలను అప్పచెప్తూ ఉన్నారు. ఇప్పటికే హెడ్మా మృతదేహాన్ని ఐడెంటిఫై చేయడం, ఆయన భార్య మృతదేహాన్ని ఐడెంటిఫై చేయడం, వారికి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేపట్టినటువంటి విధానం చూసాం. మిగిలినటువంటి మృతదేహానికి ప్రస్తుతం ఈ పోస్ట్ మార్టం కొనసాగుతుంది. నిపుణులు ప్రత్యేక బృందాలు ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహణలో పాల్గొంటూ ఉన్నాయి. మొత్తం 13 మంది ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి విధానం చూసాం. వారిలో ప్రతి ఒక్కరిని కూడా బంధువులు వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత వారి డిఎన్ఏతో మ్యాచ్ అయితేనే పోస్ట్ మార్టం నిర్వహించే వారికి అప్పచెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి గడిచినటువంటి 3 రోజుల నుంచి వార్తల్లోనూ ప్రధాన పత్రికల్లోనూ అదే నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడే ఫోకస్ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది. ఇంకా ఆపరేషన్ సంభవ్లో ఎవరైనా చనిపోయినా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి బంధువులకు మృతదేహాలను అప్పచెప్పేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తున్నాం కదా హెడ్మా దంపతుల యొక్క అంత్యక్రియలు ఇప్పటికే పూర్తయినటువంటి సందర్భం కనిపిస్తుంది. వచ్చే చితిలో దహన కార్యక్రమం అయితే బంధువులు నిర్వహించారు. ముఖ్యంగా మృతదేహాలను స్వగ్రామం పువర్తికి తరలించి వారి అంత్యక్రియలు చేసినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు బోరున వినిపించినటువంటి విధానం మనం గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా చూస్తూనే వస్తున్నాం. ప్రస్తుతం కూడా చూస్తున్నాం కదా పడిగాపులు కాస్తూ ఉన్నారు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద బంధువులు. ఎందుకంటే తొందరగా ఐడెంటిఫికేషన్ కోసం వెళ్ళడం, తర్వాత వారిని గుర్తించిన తర్వాత వారి బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేసి అక్కడ ల్యాబ్ లో మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ఈ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల కొంత ఆలస్యం అవుతుంది, జాప్యం అవుతుంది బంధువులకు మృతదేహాలను అప్పగించడంలో కానీ పోస్ట్ మార్టం నిర్వహణలో కానీ. మొత్తంగా అయితే 13 మంది యొక్క మృతదేహాలకు పోస్ట్ మార్టం కార్యక్రమంలో ఇంకా కొనసాగుతున్నాయి. గడిచినటువంటి 2 రోజుల నుంచి ఇదే పనిలో వైద్యులు నిమగ్నమై ఉన్నారు. మొత్తంగా అయితే ఇప్పటి వరకు కొంతమందిని ఐడెంటిఫై చేశారు, మరికొంతమంది బంధువులు వచ్చి ఉన్నారు. వారి బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించి ఒకవేళ మ్యాచ్ అయితే పోస్ట్ మార్టం నిర్వహించి వారికి కూడా ఈ మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మారేడుమిల్లిలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద స్థానికంగా అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతు కూలీ సంఘం నాయకులు రమణ ఉన్నారు. గడిచినటువంటి 2 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా చూస్తున్నారు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు? స్థానికంగా ఉన్నారు కదా, ఏం చర్చ జరుగుతుంది స్థానికంగా చర్చ చేయడమే కాదు, మీడియాలో ముక్త కంఠంతో ఆసేతు హిమాచలం భారత ప్రజలు అందరూ కూడా జాతీయ యావత్ ఆధారపడేదంటే ఇది పట్టుకొచ్చి కాల్ చేస్తున్నారు, బోటుగా కౌంటర్ గా ప్రకటిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎక్కడో రాజమండ్రి లేకపోతే ఏలూరు లేకపోతే కాకినాడ ఆ ప్రాంతాల్లో పట్టుకున్నట్టుగా అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని అక్కడ అంగరక్షకులు పట్టుకున్నారు, ఇక్కడ కీలక నేతలు పట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది వాస్తవం కాదు. ముందుగా ఒక 10 రోజుల నుంచి పట్టుకొని వాళ్ళు ఏమైనా చిత్రహింసలు పెట్టి వాళ్ళు మరి ఏదన్నా చెప్పలేదు కానీ చంపేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది అందరికీ కూడా మాకు ముందు నుంచి అందుతున్న సమాచారం పెట్టి మేము చంపేస్తున్నామని ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పగానే చెప్తున్నారండి. కగర్ ఆపరేషన్ పూర్తి దశకు ఛత్తీస్గఢ్ లో బెటాలియన్ సక్సెస్ఫుల్ గా వెళ్ళడంతో ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి వచ్చారనేది డీజీపీ చెప్తున్నారు. అదేం కాదనుకుంటున్నామండి. బస్తర్లోని ఒక పాత్రికేయ మిత్రుడిగా ఇంటర్వ్యూ ఇస్తూ వారికి ఒక లెటర్ ఇంగ్లీష్ లో పంపిస్తూ ఆయన ఏమన్నారంటే, మాకు రక్షణ కల్పించగలిగితే గనక, మా ప్రాణాలకి రక్షణ కల్పించగలిగితే గనక, మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే గనక మేము ప్రభుత్వం ఎదుట లొంగిపోవడానికి సిద్ధపడుతున్నాము. అయితే మాకు రక్షణ కల్పించే అవకాశం ఉంటే పరిశీలించమని వారు అప్పీల్ చేశారు.
వీడియో కూడా వస్తున్నట్టుగా అక్కడ జాతీయ అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకులు ఈ పరిసర ప్రాంతాలకు వచ్చి షెల్టర్ తీసుకునేంత అటవీ ప్రాంతం ఈ పరిసర ప్రాంతాల్లో ఉందండి. అయితే అంత పరిసర ప్రాంతం అయితే కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన భోజనం పెట్టే పరిస్థితి కూడా, ఎందుకంటే వీళ్ళకి పరిచయం లేదు. వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఇక్కడ ఉండే అవకాశం తక్కువ అండి. అందులో కూడా 4-5 దశాబ్దాలుగా వాళ్ళు ఉద్యమ ప్రాంతం కాదండి. అంతేకాకుండా ఇక్కడ బాక్సైట్ తీయడానికో ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం ఏకో సెన్సిటివ్ జోన్ నేషనల్ పార్క్ అని పోలవరం కట్టడానికి చూస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతో కనుక ఏదైనా చేస్తుండొచ్చా అనేది ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం అనేది జరుగుతుంది. ఆదివాసీలు ప్రశాంతమైన జీవితంలో ఉంటే వాళ్ళు బిక్కుమని గుండెల్లో అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి భయభ్రాంతులు గురి చేయడానికి కూడా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి చంపేస్తున్న అనుమానం ఉందండి. ఎదురు కాల్పుల్లోనే చనిపోయారు అనేది పోలీసులు చెప్తున్నారు, దాన్ని నమ్ముతున్నారు. మేమే కాదు, ప్రజలు కూడా సంపూర్ణంగా ముక్తికంఠంతో నమ్మటం లేదండి. ఎందుకంటే అది నేషనల్ హైవేకి రాజమండ్రి భద్రాచలం అంటే 10-15 రాష్ట్రాలు పోయే దారండి. అక్కడ టవరేజ్ ఏరియా ఉంటుందండి. అందులోకి కార్తీక మాసం కాబట్టి టూరిస్టులు ఎక్కువ వచ్చే ప్రాంతం ఉండేది. అలాంటి అవకాశం చాలా తక్కువ ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం అండి, ప్రజా సంఘాలుగా, రైతు కూలి సంఘం గారు. మావోయిజం పూర్తిగా అంతం చేస్తామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి, అది సాధ్యం అవుతుందంట. మావోయిజం అంటే ఇప్పుడు స్వర్గీయ చెన్నారెడ్డి గారు అన్నారు అదే మాట, స్వర్గీయ వెంగళరావు గారు అన్నారు అదే మాట, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. అయితే మావోయిజం అంతం అవ్వలేదు, కానీ పేరు మారింది, కానీ ఉద్యమం అనేది కొనసాగిందండి. కానీ పేరు మారితే తప్ప ఆకలి అన్యాయం ఉన్నంత వరకు, నిరుద్యోగం ఉన్నంత వరకు, పేదరికం ఉన్నంత వరకు, రైతుల ఆత్మహత్యలు ఉన్నంత వరకు కూడా పోరాటం అనేది ఆగదు. మరో రూపంలోనే కొనసాగుతుంది. ఉదాహరణకి బిర్సా ముండా ఉద్యమమే, ఉత్తమ్ సింగ్ ఉద్యమమే, కాకూరు కుట్రకేసు ఉద్యమమే, ఇవాళ నీలం రామచంద్రారెడ్డి గారు, జంపాలి చంద్రశేఖర్ బాబు గారు ఈ యొక్క 50 సంవత్సరాలైన వర్ధంతి రోజు అండి. వాళ్ళ యొక్క సాక్షిగా ఈ కొనసాగుతుంది. ఆదివాసీలు పోరాటం చేసుకుంటారండి. వాళ్ళు తొలిత ఉప్పు కోసం పోరాటం చేశారు. జల్ జంగిల్ జమీన్ హమారా, ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ అడవి మీద హక్కు మాదని పోరాటం చేసిన కొమరం భీం ఒక్క అల్లూరి సీతారామరాజు యొక్క ఎంతో మంది గాంగ్ అంటుందారా, మల్లుధర, కారం దమ్మనధర వారసులండి. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆదివాసీలు పోరాటం చేస్తారో వాళ్ళకి నిత్య సైత్యాన్ని చీరలండి. ఇంకా అడవి బాటలో ఉన్నటువంటి మావోలు ఎవరైతే ఉన్నారో వారి జనజీవన సర్వంతిలో కలిసిపోండి అని చెప్పి మాజీ మావోలు పిలుపునిస్తున్నారు, ఏమంటారు? మాజీ మావోలు పిలుపునిస్తున్నారో వాళ్ళ పేరుతో వెనకాలండి పోలీసులే పిలిపిస్తున్నారో అది పూర్తిగా తెలియదండి. మేమైతే అనుకోవడం ఏంటంటే, ఒక 5-6 దశాబ్దాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు సడన్ గా పనిచేయడం అంటే ఇదేదో వాళ్ళ ప్రభుత్వం ద్వారా చర్చలు జరుపుకొని బయటకు వచ్చేసి రాషన్ అనేవారు ఇంకొకైనా, మల్లోజులైన ఇంకొకైనా ఇలాగా కనుక చెప్పిస్తున్నారేమో, చిలక పలుకులాగా వదిలిస్తున్నారేమో అనుకుంటున్నాం. ఇది పోలీసులు వెనకాల నుంచి చెప్పిస్తున్నారేమో మేము అభిప్రాయపడుతున్నాం, రైతు కూలి సంఘ, ప్రజా సంఘాలు కానీ. ఓకే, ఓవరాల్ గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే మావోయిజాన్ని అంతం చేస్తామని ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో అది ఆచరణలో సాధ్యం కాదంటున్నారు రైతు కూలీ సంఘం. అల్లూరు జిల్లాలో మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల మీద మనతో మాట్లాడేందుకు అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మనతో ఉన్నారు. ఏం ఫీల్ అవుతున్నారు అసలు ఈ ఎన్కౌంటర్ల మీద వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, 2 రోజుల 3 రోజుల నుంచి సంచలనంగా మారింది. ఏమనుకుంటున్నారు ఈ ఎన్కౌంటర్ల పట్ల? మొదట హిడ్మా ఎన్కౌంటర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూడటం జరిగింది. తర్వాత ఒక అరగంటలోనే విజయవాడ కానూరులో మహిళా మావోయిస్టు సుశీల అనే ఆమె ఉన్నారు అని చెప్పారు. తర్వాత 10 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. తర్వాత 13 అన్నారు. తర్వాత 27 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళల్లో 9 మంది దేవ్జీ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి అన్నారు. తర్వాత హిడ్మా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మా అదుపులో ఉన్నారని చెప్పారు. తర్వాత విజయనగరం, కాకినాడ, ఏలూరు, ఈ అన్ని చోట్ల కూడా ఈ టీం మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత హిడ్మా తో పాటు చెల్లూరి నారాయణరావు ఇంకా కొద్ది మంది ఎన్కౌంటర్ మొత్తం హైకేటర్ అని చెప్పారు. కానీ వీళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఉండగా హిడ్మా అక్కడ ఎట్లా ఉన్నాడు, పోనీ అక్కడి నుంచి వీళ్ళని పట్టుకొచ్చారా లేదా వీళ్ళు అసలు టీం మెంబర్సే కాదా, ఏది కూడా మాకు తెలియదు. కానీ ఆయన హిడ్మాని పట్టుకొని చంపారన్నదైతే క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆ జూన్ నెలలో
గణేష్, అరుణ, అంజు అనే వాళ్ళని ముగ్గురిని మారేడుమిల్లిలో చుట్టుముట్టి కాల్చి చంపడం అనేది జరిగింది. అక్కడ కొద్దిమంది సమాచారం ఇచ్చారు పోలీసులకి, కాబట్టి అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, అంటే పట్టుకొని చుట్టుముట్టి కాల్చి చంపడం జరిగింది అనేది తెలిసినప్పుడు ఆ పార్టీకి కూడా ఆ సమాచారం ఉంటది కాబట్టి 10 సంవత్సరాల నుంచి అసలు అక్కడ పార్టీనే లేదని ఆ పార్టీ చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మేము ఇక్కడ వీళ్ళు ఈ టీమ్ మెంబర్స్ దొరికారని చెప్తున్న కథనాల మేరకు అతన్ని పట్టుకొని చంపేశారు. ఎందుకంటే అతన్ని హిడ్మా ఈ మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద నాయకుడు, అతను లేనిదే ఇక అసలు ఆ ఉద్యమమే లేదన్న ప్రచారాన్ని కొద్ది కాలంగా మనం గమనిస్తున్నాము. ఆయన్ని చంపేస్తే ఇక ఆ ఉద్యమం లేదు అనే ప్రచారాన్ని కూడా చేయొచ్చు ప్రజల్లో. ఏమీ తెలియనటువంటి సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు, హిడ్మా చనిపోయాడంట కదా, ఇంకా పార్టీ ఇంకేం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆ ప్రచారాన్ని ఆ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అతన్ని చంపేస్తే ఆ పార్టీ లేదనేటువంటి భావాన్ని కలిగించారు. కానీ హిడ్మా గాని, మావోయిస్ట్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు లేని కాలంలో కూడా బిర్సా ముండా దగ్గర నుండి, అది మహాశ్వేతాదేవి రాసింది అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా, అప్పటి నుంచి వాళ్ళు ఉప్పు కోసం లేదు తిండి కోసం ఉద్యమాలు చేయడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఇప్పటిదాకా ఈ రోజు అల్లూరు సీతారాం జిల్లాలో వీళ్ళు తెలిసి తెలియక లేకపోతే ఏ విధంగా చేసినా కూడా అల్లూరి సీతారామరాజు ఆదివాసీనే. ఇక్కడ ఈయన ఆదివాసీ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగినటువంటి ఆయన్ని ఇక్కడ చంపేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏ ఆదివాసీలు భయం లేకుండా బతకాలని ఆదివాసీలుగా వచ్చి వాళ్ళు ఉద్యమాల్లో పనిచేయటం జరిగిందో, అక్కడ ఈ రోజు ఈ ఆదివాసీ ప్రజల్ని అట్లాగే మైదాన ప్రాంతాల్లో ప్రజల్ని కూడా భయభ్రాంతులు చేయడానికి మారేడుమిల్లి ప్రాంతంలో ఆయన తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు అనేది, పట్టుకొని చంపేశారు. అట్లాగే దేవ్జీ ఉన్నాడని నిన్న ఎన్కౌంటర్ లో మళ్ళీ చెప్పారు. మొన్న టెక్ శంకర్ ఉన్నారన్నారు, తర్వాత లేరన్నారు. నిన్న దానిలో టెక్ శంకర్ ఉన్నారు. కాబట్టి దేవ్జీ టీం సభ్యులు ఇక్కడ ఉన్నారు, సెక్యూరిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు అని అన్నప్పుడు దేవ్జీని కూడా అదుపులోకి తీసుకున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అట్లాగే చెల్లూరు నారాయణరావు, నిన్న ఆజాద్ అని ఒక పేరు వినపడింది. అట్లా వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది అనేది ఒకటి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరచాలి, వాళ్ళ అదుపులో ఉంటే కోర్టులో హాజరుపరచాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మాట్లాడుతున్నారు. ఈ ఆపరేషన్ సంభవని మీరు నమ్ముతున్నారా? ఇది ఒరిజినల్ గా ఎన్కౌంటర్ జరిగిందని అనుకుంటున్నారా, లేదా బోటకపు ఎన్కౌంటర్? పట్టుకొని చంపేశారు. ఈ హత్యలను ఖండిస్తున్నాం. ఎందుకంటే కొద్ది మంది కోసం, ఒక అంబానీ, ఆదాని, లేకపోతే ఇంకా కొద్ది మంది కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తరలించడం కోసం వీళ్ళందరినీ లక్షలాది మంది ఆదివాసీలని నిరాశ్రయాలను చేస్తూ అట్లాగే వాళ్ళ మీద అత్యాచారాలు, హత్యలు చేస్తూ జైళ్ళలో పెట్టడం అనేది చాలా తప్పు అనేది దానిలో భాగంగానే ఈ హత్యలు జరుగుతున్నాయి. అట్లాగే వీళ్ళని పట్టుకొని కాల్చి చంపి ఉద్యమమే లేదన్న ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేసి కార్పొరేట్ కంపెనీలకి ఇదిగో మేము ఇది చేసాము, మీకు ఇది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని వాళ్ళకి పంపటానికి వీళ్ళు చేస్తున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి కుట్ర. అంటే ఇక్కడ షెల్టర్ జోన్ కోసమే వచ్చారని చెప్పి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలు ప్రకటిస్తూ ఉన్నారు కదా, అసలు షెల్టర్ జోన్ ఈ ప్రాంతం ఉందంటారా ఛత్తీస్గఢ్ తో పోలిస్తే? మనం ఏమంటామంటే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ కానూరులో అరెస్టు, ఇట్లా ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు వచ్చారంటే అందరం ఏమనుకుంటాం, వలస కూలీలు చాలా మంది వస్తుంటారు, కావాలని ఆ విధంగా మాట్లాడారేమో. లేదంటే ఏదన్నా ఒకళ్ళిద్దరు దానిలో పనిచేసిన వాళ్ళు అక్కడ లొంగిపోవటం, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ లొంగిపోవటం అనేది ఇష్టం లేక బతకటం కోసం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఒకళ్ళిద్దరు. ఇంతమంది అయితే వచ్చే అవకాశం లేదనేది మేము అనుకుంటున్నాం. ఏమంటారు మరి ఎన్కౌంటర్? ఇది బూటకపు ఎన్కౌంటర్, పట్టుకొని చంపేశారు. ఇంకా కూడా అట్లా చంపేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, ఖచ్చితంగానే చెప్తున్నారు, 26 మార్చి 31 వరకు 31 లోపు మేము మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తాము, మావో రహిత భారతదేశాన్ని మేము చేయదలుచుకున్నాం అని చెప్తున్నారు. మావో రహితనా, మానవ రహితనా? ఎందుకంటే మనకు కనపడేది అక్కడ కొద్ది మంది ఆదివాసీలు, లక్షల మంది ఆదివాసీలే. ఆ అడవి అనేది తవ్వితే ఇంతమంది నిరాశ్రయులు అవుతారని, కానీ అడవిని తవ్విన తర్వాత అది బుగ్గైపోయిద్ది, మొత్తం ఆ జీవనదులు కూడా ఎండిపోతాయి. మన అందరికీ కూడా దేశం మొత్తానికి కూడా ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరం కూడా బాధపడతాము. కాబట్టి
దీన్ని మానుకోవాలి. 42% ఉన్నటువంటి అడవుల్ని ఈ రోజుకు 22-23% తీసుకొచ్చారు. అది కూడా లేకుండా చేస్తే మన అందరం కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితి ఉండిద్ది. 2-3 కోసం దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ మానుకోవాలనేది మేము చెప్తున్నాం. ఓవరాల్ చూస్తున్నాం కదా, జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు బోటకపు ఎన్కౌంటర్లుగా ఈ అమరుల బంధుమిత్రుల సంఘం చెప్తూ ఉంది. పోలీసులు మాత్రం ఏదైతే ఆపరేషన్ సంభవం ఉందో దాన్ని నిఘా విభాగాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో మేము ఈ ఆపరేషన్ జరుపుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ యుగ్మా లాంటి ముఖ్యమైనటువంటి నాయకులు చనిపోవడం కానీ ఆ వారి మీద ఇక మావోయిస్టు పార్టీ ఇంకా కార్యకలాపాలు ఉండవు అని చెప్పి బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు కానీ ఇంకా దేవిజీ కనిపించకపోవడం ఇవన్నీ కూడా ఇంకెవరైనా అదుపులో ఉంటే ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ ఈ అమరుల బంధుమిత్రుల సంఘం చెప్తుంది. ఈ ఎన్కౌంటర్లు మానుకొని ఖచ్చితంగా ఏదైతే అటవీ ప్రాంతం ఉందో దాన్ని సంరక్షించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు దోపిడీ చేసేందుకే ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న ఆ అంశాలను అయితే ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం. ఈ ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సంభవ్ ద్వారా మృతి చెందినటువంటి మావోల స్థితిగతులు చూస్తే పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా మారింది. మనం చూస్తున్నాం కదా ఎడ్మా నివాసం ఏ విధంగా ఉందో. దాదాపు 30 ఏళ్ల పాటు ఈ మావోయిజంలో సేవలు అందించాడు. కానీ ఆయన పూరెగడుసులో ఆయన కుటుంబం జీవిస్తూ కన్నీటి పర్యాంతమైంది. చివరికి ఆయన ఏం సాధించాడంటే తెలియనటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒడిశా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ అడవి బాట పట్టి దాదాపు 4-3 శతాబ్దాల నుంచి అనేక మంది విప్లవంలోకి వచ్చి అసూలు బాశారు. కొంతమంది విప్లవాన్ని వదిలి జనస్రవంతిలో కలిసిపోయారు. కొంతమంది ఇంకా అడవిలోనే పోరాడుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఈ ఆపరేషన్ కగార్లో చనిపోతూ ఉన్నారు. అయితే అంతిమంగా భారత ప్రభుత్వం ఈ నక్సలిజాన్ని అంతమొందించాలన్న లక్ష్యం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు అని చెప్పి చాలా మంది ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. జరుగుతున్నటువంటి ఏవైతే ఈ ఆపరేషన్లు ఉన్నాయి ఈ బోటకైపు ఎన్కౌంటర్ గా చెప్తున్నాయి. దొరికినటువంటి వ్యక్తుల్ని నేరుగా చంపి ఈ విధంగా ఈ ఎన్కౌంటర్లుగా చూపిస్తున్నారన్న ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. మరొక వైపు కగర్ ఆపరేషన్ లో నిఘా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారమే ఈ అడవిలో ఎదురు కాల్పుల్లోనే మావోయిస్టులు చనిపోయారనేది పోలీసులు చెబుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ విప్లవం పుట్టుకొస్తుందనేది శతాబ్దాల నుంచి కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో గిరిజనుల తెగలకు కూడా అనేక పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అందువల్ల ఈ నక్సలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటికైనా బయటకు వచ్చి జనసేవంతిలో కలిసి ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి అని చెప్పి చాలా మంది పిలుపునిస్తున్నారు. ఈ విధంగా అడవి బాట పట్టి తుపాకులతోనో ఆయుధాలతోనే ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించి స్వతంత్రాన్ని తెచ్చుకుందాం అనుకుంటే అది సాధ్యపడదన్న మాజీ విప్లవకారులు కూడా పిలుపునిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ ఆపరేషన్ సంభవ్ ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ దిశగా వెళ్ళింది. మావోయిస్టుల కీలక నాయకులు నేలకొరిగారు. ఇంకా కొంతమంది ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది. ఇంకా దేవ్జీ లాంటి నాయకులు కూడా ఉన్నారు. వారి కోసం వేట కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ నలుగురు అన్న పేర్ల మీద కొంత గణపతి మరికొంతమంది నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో 2026 మార్చి 30 నాటికి అంతం చేస్తామని చెప్పి ఈ మావోయిజాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందో ఆ దిశగానే దానికంటే ముందుగానే నక్సలిజం తుది దశకు చేరుకుంటున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని మీద మావోయిజం పార్టీ ఇప్పటి వరకు అయితే ఈ ప్రకటనల మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. మావోయిజం తుది దశకు చేరుకుంటుందని ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సంభవ్ కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నటువంటి తరుణంలో మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి లేఖలు కానీ ఇంతవరకు విడుదల కానటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక మావోయిజం భవిష్యత్తులో ఇంకా ఉండబోదు అన్న సంకేతాలు నిజం అవుతున్నట్లు కనిపిస్తున్నది. అది ఎంతవరకు చూడాలనేది మార్చి 30, 2026 తర్వాత ఏదైనా కొత్త ప్రకటన మావోయిస్టు పార్టీ చేస్తుందా లేదంటే ఈ లోపలనే అంతం చేసినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటిస్తుందనే చూడాల్సింది. మొత్తంగా అయితే అడవి బాటి పట్టినటువంటి అన్నలు తుదిగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది దొరికిపోతూ జనజీవన సమితిలో కలిసిపోతున్నటువంటి సంకేతాలు అయితే అల్లూరు జిల్లా
ఈ రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లిలో కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ 3 రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశాలుగా మారినటువంటి సందర్భం ఈ మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో అయితే మనకు కనిపించడం జరిగింది. ఎవరైనా బాలుతో గణేష్, ఐ న్యూస్, రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి ప్రాంతం నుంచి.